హలో మై డియర్ స్క్వాడ్, ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈ వీడియోలో మనం నైట్ చదవడం బెటరా లేకపోతే ఎర్లీ మార్నింగే చదవడం బెటరా? కొంతమందికి నైట్ బాగా చదివితే బ్రెయిన్లో ఎక్కుతుంది, కొంతమందికి మార్నింగే లేచి చదివితే బాగా ఎక్కుతుంది. సో నైట్ చదివే వాళ్ళు అలాగైతే వాళ్ళు నైట్ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ హ్యాబిట్ మంచిది కాదా, లేకపోతే ఓన్లీ మార్నింగ్ చదివే హ్యాబిటే మంచిదా? సో చూద్దాం పదండి మనం ఏంటో అసలు. చూడండి, కొంతమంది మై ఎనర్జీ స్పీక్స్ ఇన్ ద మార్నింగ్, కొంతమందికి మార్నింగ్లో ఏమో ఎనర్జీ చాలా హైగా ఉంటుంది అండ్ కొంతమందికి డేలో మొత్తం ఎనర్జీ అయిపోతుంది అండ్ ఈవినింగ్ వచ్చే వరకు వాళ్ళకు చాలా లో అయిపోతుంది. సో అందుకు మ్యాక్సిమం పిల్లలు మ్యాక్సిమం పిల్లలు కాదులేండి, మనలో ఎక్కువ మంది మేబీ నైట్ ఎక్కువ చదువుతారని అనుకుంటున్నాను. వెన్ ఐ కెన్ ఫోకస్ విత్ ఫ్యూర్ డిస్ట్రాక్షన్స్ ఎనర్జీ పీక్స్ ఇన్ ద మార్నింగ్ అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఐ కెన్ కాన్సన్ట్రేట్ ది బెస్ట్ డ్యూరింగ్ ద డే వెన్ ఐ హ్యావ్ ది మోస్ట్ ఎనర్జీ. కొంతమందికి మార్నింగ్ టైంలో ఎనర్జీ ఎక్కువగా అనిపిస్తుంది, కొంతమందికి నైట్ టైంలో చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. సో ఏంటి అసలు ఇది, మార్నింగ్ చదవడం బెటరా లేకపోతే నైట్ చదవడం బెటరా? పదని చూద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. సో లెట్స్ స్టార్ట్. ఆర్ యు రెడీ? మీరు నైట్ అవులా, నైట్ రాత్రి వరకు మేల్కొని ఉండడం ఎవరికైతే ఇష్టమో వాళ్ళు నైట్ అవుల్. అండ్ మార్నింగే లేవుకుంటే ఒకటేదో మిస్ అయిపోయినట్టుగా కొంతమంది ఫీల్ అవుతారు, వాళ్ళు ఎర్లీ బర్డ్. మీరేంటి కమెంట్స్లో చెప్పండి, నైట్ అవులా ఎర్లీ బర్డా? ఎర్లీ బర్డ్ అంటే చూడండి, మార్నింగ్ పీపుల్ ఆర్ ది ఎర్లీ బర్డ్స్. ఎవరైతే మార్నింగే లేస్తారో, వాళ్ళ పీక్ ఎఫిషియన్సీతో మార్నింగ్లో వర్క్ చేస్తారో వాళ్ళందరూ మార్నింగ్ బర్డ్స్ అండ్ కాంట్ స్టే అప్ ఫర్ రాత్రి వరకు మేల్కొని ఉండలేరు. వాళ్ళు లేట్ నైట్ వరకు మేల్కొని ఉండలేరు, వాళ్ళు ఎర్లీ బర్డ్ కిందకి వస్తారు. కొంతమంది ఆపోజిట్గా ఈ నైట్ ఔల్ అంటే మార్నింగే లేవలేరు, బట్ నైట్లో చాలాసేపటి వరకు హూ టెండ్స్ టు అవేక్ లేట్ ఇంటూ ద నైట్ వరకు ఎవరైతే బాగా మేల్కొని ఉండగలరో వాళ్ళు ఈ నైట్ ఔల్ కిందికి వచ్చేస్తారు. ఇఫ్ యు ఆర్ ఎ నైట్ ఔల్ యూ మే డూ యువర్ హోంవర్క్ అట్ మిడ్ నైట్లో బాగా కూర్చొని ఏమైనా తినే స్నాక్స్ అన్నీ పెట్టుకొని చదువుతారు కొంతమంది. అండ్ ప్రిఫర్ స్లీప్ లేట్ ఇన్ ద మార్నింగ్ చాలా లేట్గా లేస్తారు. అండ్ దీస్ ఆర్ ది ఇండివిజువల్స్ హు ఆర్ ది మోస్ట్ ప్రొడక్టివ్ డ్యూరింగ్ ద ఈవినింగ్. మార్నింగ్ డే మొత్తంలో కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఈ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే టైమింగ్ ఏదైతే ఉంటుందో ఈ డేలో వాళ్ళ ప్రొడక్టివ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగిపోతుంది, వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది. అలా కొంతమంది ఉంటారు, డే మొత్తంలో ఏమీ చేయకపోయినా వాళ్ళ ప్రొడక్టివిటీ ఏమీ లేకపోయినా జస్ట్ ఈ కొంచెం ఈవినింగ్ నుంచి నైట్ పడుకునే ముందు ఈ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఎక్కువ పనులు లైక్ హోంవర్క్ చేసేయడం, చదువుకోవడం, ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం, ఎక్స్ట్రా సిలబస్ కవర్ చేయడం, అవన్నీ కొంతమంది పిల్లలు ఈ టైంలో చేస్తారు. సో వాళ్ళు నైట్ ఔల్. మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, if your mother is forcing you to wake up in the morning or you keep snoozing, you are a night owl, you are not an early bird. మీకు ఇప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, నేను ఎర్లీ బర్డా నైట్ అవులా అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు చూడండి, మన మమ్మీ మనకు 6కే లేరా 7 అయింది అని లేపుతారు కదా. లేవే 7 అయిపోయింది, 7 అవుతే 8 అయిపోయింది, 8 అవుతే 9 అయిపోయింది అని మన మమ్మీ ఒక గంట ఎక్కువే చెప్పి లేపుతారు కదా మనల్ని. అదందరి మమ్మీస్కి కామన్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం యాక్చువల్ టైం చెప్తే, ట్రూత్ టైం చెప్తే మనం వినము అని వాళ్ళకి తెలుసు, అందుకే వాళ్ళు కావాలని అలాంటి టైం చెప్తారు. సో కమెంట్ చేయండి, మీ మమ్మీస్ కూడా మిమ్మల్ని అలా చెప్తారా? సో అలాంటి పర్సన్ మార్నింగ్ మమ్మీ ఎంత తట్టి లేపినా లేయటం లేదు అంటే అలాంటి పర్సన్ ఎర్లీ బర్డ్ పర్సన్ అనమాట. అండ్ న్యాచురల్లీ ఎనర్జెటిక్ అండ్ ఎవరైతే మార్నింగ్ త్వరగా లేచేస్తారో వాళ్ళు ఎర్లీ బర్డ్. ఎవరైతే లేవకుండా ఉంటారో వాళ్ళేమో నైట్ ఔల్. అండ్ వాళ్ళు ఎర్లీ బర్డ్స్ మార్నింగ్లోనే మోర్ ఎనర్జెటిక్ అండ్ మోర్ ప్రొడక్టివ్గా ఉంటారు. కీప్ ఇన్ మైండ్, ఒక విషయం మీరు బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆర్ యూ కీప్ ఫాలింగ్ అస్లీప్ ఫర్ లేట్ నైట్ స్టడీస్ వెన్ యు ఆర్ నాట్ ఎ నైట్ ఔల్ ఫర్ షూర్. అంటే మీరు
త్వరగానే మీకు ఇంకా వర్క్ ఉన్నా మీకు నిద్ర వచ్చేస్తుంది, ఇంకా నిద్ర వచ్చేస్తుంది. వర్క్ మొత్తం పక్కన తోసేసి టవెల్ అని బెంచ్ మీద పడిపోయి చదువుకోవడం కాదు, నిద్రపోవడం. కొంతమంది అంతే కదా, వాళ్ళకు కొంతమంది రాత్రి వరకు మేల్కొని లేరు, కొంతమంది ఏమో వాళ్ళకి టైంకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్ని చూడండి, 6 గంటలకే వాళ్ళు తూగుతూ ఉంటారు. వాళ్ళకి అన్నం తినిపించకపోతే వాళ్ళు తూగుతూ ఉంటారు. మా కజిన్స్ ఉన్నారు, వాళ్ళు చిన్నపిల్లలే. వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టేయకపోతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కానీ, కొంతమంది స్కూల్కి వెళ్ళని పిల్లలు కూడా ఉన్నారులేండి, వాళ్ళు ఇంకా అలా తూగుతూ ఉంటారు నిద్ర మత్తులో. ఫుడ్ తినిపించగానే ఇంకా పడుకుని పోతారు. కొంతమంది అయితే తింటూనే పడుకుంటారు తెలుసా. చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు వాళ్ళని చూసి. సో మనకు వర్క్ ఉన్నా మనం వర్క్ గురించి పట్టించుకోకుండా నిద్రపోయామంటే వీఆర్ ఎర్లీ బర్డ్స్. వర్క్ ఏమీ లేకపోయినా మార్నింగ్ లేసి, కొంతమందికి మార్నింగ్ లేవకపోతే ప్రతిరోజు మార్నింగ్ లేసి కొంచెం సేపు ఏదో ఒకటి చదువుకుంటే వాళ్ళకు బ్రెయిన్ ఫ్రెష్గా అనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, మార్నింగ్ లేవలేరు కదా. బట్ ఈ మార్నింగ్ ఎవరైతే ఎర్లీ బర్డ్స్ ఉన్నారో వారు మార్నింగ్ లేవకపోయారనుకోండి, వాళ్ళకి అదో రకంగా ఉంటుంది, ఏదో మిస్ అయినట్టుగా ఉంటుంది. సో ఈ నైట్ ఔల్స్ ఏం చేస్తారు, కెన్ స్టడీ ఆల్మోస్ట్ ఆల్ నైట్. ఐ యామ్ అ నైట్ ఔల్. మీరేంటి, ఎర్లీ బర్డా నైట్ ఔలా చెప్పండి? ఎర్లీ బర్డా నైట్ ఔలా చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ నైట్ వితౌట్ గెట్టింగ్ టయర్డ్. నేనైతే ఇదే, నేను రాత్రి మొత్తం చదువుకుంటూ కూర్చునేదాన్ని నా ఎగ్జామ్స్ అప్పుడు. మార్నింగ్ కూడా ఎగ్జామ్స్ అప్పుడు ఒక్కటే మార్నింగ్ లేచేదాన్ని, కానీ మోస్ట్లీ కంపేర్ చేసుకుంటే నైట్ నా కాన్సన్ట్రేషన్ అనేది బాగుండేది. అండ్ దేర్ బ్రెయిన్ వర్క్స్ యాక్టివ్లీ అట్ నైట్. ఇది మీ ప్రాబ్లం కాదు, అసలు ఇది ప్రాబ్లమే కాదు ఎర్లీ బర్డ్ నైట్ ఔల్ అనేది. అది కొంతమంది నేచర్. ఇప్పుడు కొంతమందికి స్వీట్ ఫుడ్ ఎలా ఇష్టమో, కొంతమందికి పులుపు ఎలా ఇష్టమో, సేమ్ ఇది కూడా అలానే. కొంతమంది నేచర్ అది అలానే ఉంటుంది. కొంతమంది రాత్రి వరకు మేల్కొనగలరు, కొంతమంది మేల్కోలేరు. అది జస్ట్ వాళ్ళ నేచర్ అంతే. We all have heard that early to bed and early to rise makes a man healthy. ఈ సేయింగ్ చాలాసార్లు మనం వింటూనే ఉంటాము. అండ్ మన స్కూల్ బోర్డ్స్ మీద కూడా ఉంటుంది కదా, రాసుంటారు పైన సూక్తులు బోర్డు మీద కదా. మన స్కూల్స్లో కూడా రాస్తారు కదా బోర్డు మీద అలా. బట్ ఇది నిజమే, వైజ్గా చేస్తుంది, హెల్దీ వైజ్గా చేస్తుంది, హెల్దీ వెల్దీ అండ్ వైజ్గా చేస్తుంది. డస్ దట్ మీన్ దట్ స్టడీయింగ్ లేట్ నైట్ ఆర్ బీయింగ్ అ నైట్ ఔల్ ఈజ్ నాట్ అ గుడ్? చెప్పండి. నైట్ ఔల్ అయితే ఫస్ట్ ర్యాంక్ సాధించలేడా? ఓన్లీ ఎర్లీ బర్డ్ మాత్రమే సాధించగలరా అంటే కాదు. ఎవరికి ఏ టైంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందో, మోర్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో ఆ టైంలో చదవడం బెస్ట్ పని. చూడండి, మార్నింగ్లో మీకు కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది, మీరు బాగా ఫోకస్ అనేది పెట్టగలుగుతున్నారు, ఫోకస్డ్గా చదవగలుగుతున్నారు అంటే యూ ప్రిఫర్ మార్నింగ్. అండ్ నైట్ మీకు డిస్టర్బెన్స్ లేదు అంటే నైట్లోనే ప్రిఫరెన్స్ తీసుకొని నైట్లోనే చదవండి. అలా మీకు ఎప్పుడు మీ నేచర్ ఏంటో మీరు తెలుసుకోవాలి ఫస్ట్. దాన్ని సెల్ఫ్ డిస్కవరీ అంటారు. మన గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఏంటి, అసలు మనకి ఏ టైం చదవడానికి నచ్చుతుంది, ఏ టైం చదవడానికి నచ్చట్లేదు. ఎందుకంటే మనం రాంగ్ టైం పిక్ చేసేసుకొని, చూడండి మీరు ఎర్లీ బర్డ్ అనుకోండి, బట్ మీ టైం టేబుల్ మీరు నైట్లో ఎక్కువ చదివేలా పెట్టుకున్నారు. అప్పుడు మీకు ఫోకస్ కుదరదు కదా, నీకు నిద్ర వచ్చేస్తుంది ఆ టైంలో. మీరు ఏదైతే ప్లాన్ వేసుకున్నారో ఆ ప్లాన్ పూర్తి చేయలేరు. సో మీరు ఎర్లీ బర్డా లేకపోతే నైట్ ఔలా అని మీరు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లెట్స్ చెక్ ఆల్ ది ప్రోస్ అండ్ కాన్స్. ఎర్లీ బర్డ్ వర్సెస్ నైట్ ఔల్, టగ్ ఆఫ్ వార్. తెలుసుకుందాం మనము ఏది ఎక్కువ బెటరు, లేకపోతే ఏది మనకు యూస్ఫుల్ కాదో పదండి మనం తెలిసేసుకుందాం. ప్రోస్ ఆఫ్ స్టడీయింగ్ డ్యూరింగ్ ఎర్లీ మార్నింగ్లో చదవడం వల్ల మనకు ఏంటి
ప్రోస్ పాజిటివ్ థింగ్స్ ఏంటి మనకు యూస్ఫుల్ అయ్యి. ది బ్రెయిన్ ఈజ్ రిఫ్రెష్డ్ ఫ్రమ్ అ గుడ్ స్లీప్. అప్పుడే మీరు నిద్రపోయి లేచి ఉంటారు కాబట్టి బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ టైంలో మీ బ్రెయిన్ ఫ్రెష్గా ఉందనుకోండి, బ్రెయిన్ ఫ్రెష్గా ఉన్న టైంలో ఏముంటుంది, మన బ్రెయిన్ అనేది రిలాక్స్డ్గా చిల్గా ఉంటుంది. లేచిన కొంచెం సేపటి వరకు మనకి ఇంకా నిద్రమబ్బు ఉంటుంది, బట్ ఆ తర్వాత మనం ఫ్రెష్గా ఫీల్ అవుతాం కదా. ఒక్కసారి మనం స్నానం చేసి బయటికి రాగానే ఫ్రెష్గా ఫీల్ అవుతాం అండ్ రిఫ్రెష్డ్గా ఫీల్ అవుతాం అండ్ కెన్ అబ్జర్వ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఆ టైంలో మిగతా విషయాలు ఏవి ఇంకా మన డే అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా ఇంత లాంగ్ డేలో మనకు ఇక్కడే ఉన్నాం. మనము స్టార్ట్ అయినప్పుడు నిన్న జరిగింది ఏది మనకు అంత గుర్తుండదు, ఎంతో బాధాకరమైన విషయం అయితే తప్ప. ఆ రోజు మనం ఫ్రెష్గా స్టార్ట్ చేసేయచ్చు. అప్పుడు మన బ్రెయిన్ చూడండి, వైట్ పేపర్ మీద ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంది. ఈ ఖాళీ స్పేస్ ఉన్న దగ్గర నేను ఏదైనా రాస్తే అది మీకు కనిపిస్తుంది అండ్ మీకు గుర్తుంటుంది. ఇక్కడ మొత్తం వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ నేను ఏదైనా రాస్తే మీకు కనిపిస్తుందా? గజిబిజిగా కనిపిస్తుంది. మన బ్రెయిన్ కూడా అలాగే మార్నింగే వైట్ పేపర్లా ఉంటుంది మన బ్రెయిన్. ఆ వైట్ పేపర్లో మనం ఏవి కావాలంటే అవి నింపామనుకోండి, మనకు అవసరమైనవి మన బ్రెయిన్ అప్పటికప్పుడు అబ్జార్బ్ చేసుకోగలదు. వేకింగ్ అప్ ఇన్ బ్రహ్మీ ముహూర్త అబౌట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ సన్ రైజ్ అంటే 4 AM ఆ టైంలో. ఈ టైంని బ్రహ్మీ ముహూర్త అని అంటారు, ముహూర్తం అని అంటారు, బ్రహ్మ ముహూర్తం అని అంటారు తెలుగులో ఈ టైంని. సో ఆ టైంలో సన్ రైజ్కి కొంచెం ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి చదువుకున్నాం అనుకోండి, టైంలో ఏం చదివినా ఇలానే గుర్తుండిపోతుంది. వెరీ ఆస్పీషియస్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ విల్ బి మ్యాక్సిమం. చాలా మ్యాక్సిమం ఉంటాయంట ఇక్కడ కాన్సన్ట్రేషన్ లెవెల్స్. నేను ఒక షార్ట్ కూడా చేశాను ఎప్పుడు లేచి చదవాలి అని, ఆ షార్ట్ కూడా వెళ్ళి చూడండి. లెవెల్స్ విల్ బి మ్యాక్సిమం. సో మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటాయో మనం అప్పుడే చదవడానికి ట్రై చేయాలి. బట్ మన నేచర్కి అగైనెస్ట్గా మనం వెళ్ళలేము. న్యాచురల్ లైట్ గుడ్ ఫర్ యువర్ ఐస్ అండ్ కీప్ యూ అలర్ట్. ఇంకోటి ఏంటంటే చూడండి, మీరు సన్ రైజ్ అయ్యాక కొంచెం ఆ లైట్ సన్ రైజ్ ఏదైతే మన మీద పడుతుంటాయో ఆ సన్లైట్లో వెళ్ళి కూర్చుంటే ఒకటి మనకు విటమిన్ డి వస్తుంది. అండ్ ఆ విటమిన్ డి మన కళ్ళు మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటే మన బాడీ గ్లోగా అవుతుంది. ఇంకోటి ఏంటి, మన బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి. ఇంకోటి మన కళ్ళు అనేవి షార్ప్గా అవుతాయి. మీకు సోడా బుడ్డి కళ్ళద్దాలు అని కొంతమందిని స్కూల్లో చాలా ఏడిపిస్తుంటారు కదా, ఆ కళ్ళద్దాలతో దూరంగా ఉండొచ్చు మీరు మార్నింగే లేచి చదువుకుంటే. సో విటమిన్ డి, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, ఇంకా స్పెక్టికల్స్తో మనం దూరంగా ఉండొచ్చు. ఇదే కాకుండా ఏది చదువుతామో అది బాగా మైండ్లో ఎక్కుతుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది అండ్ హై లెవెల్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేవి ఉంటాయి. If you are facing exams or tests in the class, if you have studied in the morning, chances are more for recollection of the studied subject. ఇది కూడా నిజమే. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ మార్నింగ్ మీకు 9కి ఉందనుకోండి, మీరు 4 నుంచి 8 వరకు ఏదైతే చదువుకుంటారో 8 to 9 ఎలాగూ రెడీ అవ్వడానికి మనకు టైం కావాలి కాబట్టి 4 to 8, 4 to 5, 5 to 6, 6 to 7, 7 to 8 టోటల్ 4 hours మన దగ్గర ఉంటాయి చదువుకోవడానికి. ఈ టైంలో మనం ఏదైతే చదువుకొని వెళ్ళామనుకోండి అప్పుడే ఎగ్జామ్కి వెళ్ళిపోతాం. కాబట్టి మనం చదువుకున్నదంతా మనకు మ్యాక్సిమం గుర్తుంటుంది. మ్యాక్సిమం మనం ఏదైతే చదువుకున్నామో అదంతా మనకు గుర్తుండిపోతుంది. మనం టైం వేస్ట్ చేయనక్కరుండదు అండ్ మనకు గుర్తు తెచ్చుకోవడానికి కూడా అంత కష్టపడక్కర్లేదు. ఎప్పుడో 3-4 days చదువుకున్న దానికంటే ఈరోజు పొద్దునే లేచి చదువుకుంటే రాత్రి చదువుకున్నది ఒక్కోసారి లేస్తే మళ్ళీ మార్నింగ్కే మర్చిపోతారు. అదే మార్నింగ్ చదువుకున్నారనుకోండి ఫ్రెష్గా, అప్పుడు గుర్తుంటుంది కదా. ఎందుకంటే మనం చదువుకుంది మ్యాక్సిమం మనకు బాగా ఇప్పుడు ఏదైతే చదువుకున్నామో అదే గుర్తుండడానికి ఒక 3 to 4 or 5 to 6 hours వరకు మనకు బాగా గుర్తుంటుంది. అక్కడి నుంచి మెల్లమెల్లగా మనం మర్చిపోతూ వస్తాం
ఏది చదువుకున్నామో. సో అప్పటికప్పుడు చదువుకొని ఒకసారి అన్నీ రివిజన్ చేసుకోవచ్చు. ఈ టైం మీకు బెస్ట్ టైం ఫర్ రివిజన్ చేసుకున్నారనుకోండి, ఈ టైంలో ఇంకా బెస్ట్ టైం. అన్నీ 4 అవర్స్లో ఎన్ని టాపిక్స్ రివిజన్ చేసుకోవచ్చు కదా, అవన్నీ రివిజన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాన్స్ ఆఫ్ స్టడీయింగ్ డ్యూరింగ్ ది డే చూద్దాం. నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ పాయింట్స్ గురించి చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీ అండ్ వర్క్ అరౌండ్ అస్ ఆర్ డన్ ఇన్ ద మార్నింగ్, సో ఇట్ కెన్ బి క్రౌడెడ్ అండ్ నాయిసీ సమ్టైమ్స్. 4 నుంచి 6 వరకు మనకు అంత నాయిసీగా ఉండదు, బట్ ఆఫ్టర్ 6 అందరూ లేస్తారు. ఇంట్లో 6 or 7 లేస్తారు. అది ఇది శబ్దము గడబడి ఉంటుంది కదా ఇంట్లో. దానివల్ల మనం ఫోకస్ చేయలేకపోతాము. బాగా ఫోకస్ చేయలేకపోతే ఏంటి, మొత్తం మన గేమ్ అంతా ఫోకస్ చుట్టూనే ఉంది. మనం ఫోకస్సే సరిగ్గా చేయలేకపోతే ఇప్పుడు మనం లేచేం లాభం ఆ టైంకి చెప్పండి. ఆఫ్టర్ లంచ్ దే మైట్ ఫీల్ స్లీపీ. ఇదైతే 100% ట్రూ. అందరూ కదా మధ్యాహ్నం బాగా తిన్న తర్వాత చాలా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అందరికీ. వస్తుంది కదా నిద్ర. మధ్యాహ్నం తిన్న తర్వాత మ్యామ్ బుక్ ఓపెన్ చెయ్యగానే పడుకోవాలి అని నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు ఒక దగ్గర. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండలేదు. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది డ్రౌజీ అండ్ స్లీపీ అయిపోతుంది. దానివల్ల మనం కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా చేయలేము అండ్ ఫోకస్ అనేది సరిగ్గా పెట్టలేము. ప్రోస్ ఆఫ్ స్టడీయింగ్ డ్యూరింగ్ లేట్ నైట్. ఇప్పుడు లేట్ నైట్ వరకు చదవడం వల్ల పాజిటివ్ థింగ్స్ ఏవి ఉన్నాయో అవి చూద్దాం. ఫస్ట్ ఏంటి, మోర్ పీస్ అండ్ క్వైట్. ఇదైతే నిజమే. ఎందుకంటే నైట్ టైమ్స్లో వెహికల్ సౌండ్ ఎక్కువగా ఉండదు, ట్రాఫిక్ సౌండ్ ఎక్కువగా ఉండదు అంతా ఆ నైట్ టైంలో కదా. అందరూ పడుకొని ఉంటారు, డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరూ ఉండరు. అలాగన్నీ మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్యూవర్ డిస్ట్రాక్షన్స్. ఇదైతే నిజమే. డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. మనంతకు మనం ఏదో ఒక కార్నర్ చూసేసుకొని చదువుకోవచ్చు. క్లియరర్ మైండ్ ఫర్ క్రియేటివ్ థింకింగ్. ఈ టైంలో క్రియేటివ్ థాట్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయంట. సో క్రియేటివిటీకి బెస్ట్ టైం అంటే ఇదే, ఈ టైమే. స్లీపింగ్ ఆఫ్టర్ స్టడీయింగ్ కెన్ కన్సాలిడేట్ ఇన్ఫర్మేషన్, ఇంప్రూవ్ రికాల్. స్లీపింగ్ ఆఫ్టర్ స్టడీయింగ్, చదువుకున్న తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే మన బ్రెయిన్ అదంతా అబ్జార్బ్ చేసుకుంటుందంట. మన బ్రెయిన్ అదంతా అబ్జార్బ్ చేసేసుకొని ఏం చేస్తుంది, గుర్తు పెట్టుకుంటుంది. మన బ్రెయిన్లో ఇంప్రింట్ అయిపోతాయి. అదే మార్నింగ్ ఒకసారి లేసి మనం రివిజన్ చేసేసుకుంటే డన్, ఇంకా మనం చదువుకుంది డన్ అని మాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది కదా. రీకాల్ చేసుకోవడానికి మనకు ఈజీగా కూడా ఉంటుంది, గుర్తు పెట్టుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా పీపుల్ జనరలీ థింక్ మోర్ క్రియేటివ్లీ అంట నైట్ టైమ్స్లో, ఇన్ ద ఈవినింగ్ అవర్స్ వెన్ దెర్ ఈస్ పీస్ అండ్ క్వైట్. ఇప్పుడు కొన్ని సరౌండింగ్స్లో కొంతమందికి ఈవినింగ్లో పీస్ అండ్ క్వైట్గా ఉంటుంది, కొంతమందికి అంత పీస్ఫుల్గా అంత క్వైట్గా అనిపించదు. సో మీ ఇంటి దగ్గర ఉన్న ఎన్వైర్న్మెంట్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మీరు ఈవినింగ్లో నాయిసీ ఎన్వైర్న్మెంట్ ఉంది, ఆ టైంలో మీరు చదివితే మీ ఫోకస్ అనేది ఉండదు, మీకు చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. సో ఇది ఎలాగంటే కొంతమంది ఏరియాని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో చూడండి, చూసుకొని మీ నేచర్ ఏంటి, మీ సరౌండింగ్స్ ఏంటి, అదంతా చూసుకొని మీరు ఏదైతే ఉందో డిసైడ్ అవ్వండి. ఈవినింగ్ అవర్స్ వెన్ దెర్ ఈజ్ నో పీస్ అండ్ క్వైట్. పీస్ ఉండదు, క్వైట్ ఉండదు ఈవినింగ్ టైంలో. కాన్స్ ఆఫ్ స్టడీయింగ్ లేట్ నైట్. నెగిటివ్ పాయింట్స్ చూద్దాం. యూ కెన్ బి స్లీప్ డిప్రైవ్డ్. ఇదైతే నిజమే. డే మొత్తం
పని చేసి మళ్ళీ హోల్ డే వర్క్ చేసో చదువుకోనో స్కూల్కి వెళ్ళో అలసిపోతారు కదా. అలసిపోయిన బాడీకి స్లీప్ అనేది ఒక ఎనర్జీ డ్రింక్ లాంటిది. నిద్రపోయి లేవగానే ఎనర్జీ లాగా ఫీల్ అవుతారు, చాలా ఎనర్జెటిక్ ఫీల్ అవుతారు కొంతమంది. సో అలా ఎనర్జీ మీకు రావాలంటే స్లీప్ అనేది చాలా చాలా అవసరం. బట్ మీరు ఆ స్లీప్ని ఇక్కడ ఏం చేస్తున్నారు, చదువుకోవడానికి యూస్ చేస్తున్నారు. చదువుకోవడానికి యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మీకు ప్రాపర్ స్లీప్ అనేది ఉండట్లేదు. ప్రాపర్ స్లీప్ ఉండకపోతే మన బ్రెయిన్, ఇందాక చెప్పాం కదా, మనము చదువుకున్నాక పడుకుంటే బ్రెయిన్ అనేది మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది అని. ఎప్పుడైతే మనం ఇలా పడుకోమో, కొంచెం సేపు అయినా రాత్రి మొత్తం చదువుతూనే ఉంటామో, ఏమవుతుంది, మనకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. మన బ్రెయిన్ అసలు అబ్జర్వ్ చేసుకోలేదు అదంతా. చదువుకుంటాం కానీ చదువుకున్నది గుర్తుండదు, ఏదో పేరుకి చదువుకున్నట్టుగా అయిపోతుంది మన పరిస్థితి కదా. సో అందుకే నిద్రపోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన దగ్గర స్లీప్ ఉండదు నైట్ చదువుకుంటే, యూ కెన్ హ్యావ్ సమ్ హెల్త్ ఇష్యూస్. మన న్యాచురల్ బయోలాజికల్ క్లాక్ అనేది ఒకటి ఉంటుంది అందరి బాడీలో. చూడండి, మనం ఏంటి, హ్యూమన్ బీయింగ్స్ డయర్నల్ అంటే డే టైంలోనే మనము ఎక్కువ వర్క్ అనేది చేస్తాము, డే టైంలో మేల్కుంటాము. కొన్ని నాక్టర్నల్ ఉంటాయి, అవి నాక్టర్నల్ యానిమల్స్, అవి నైట్ టైంలో మొత్తం మేల్కొని ఉంటాయి. లైక్ కప్పలు ఏవైతే ఉన్నాయో అలాంటివి కొన్ని నైట్ మొత్తం మేల్కొని ఉంటాయి. మనము డే మనుషులం, మనము మార్నింగ్ పక్షులం, మనం నైట్ ఉండలేము. నైట్ మొత్తం మేల్కొని ఉండాలంటే మనకు కష్టమే. మన బాడీ, ఆ న్యాచురల్ సైకిల్ మన బాడీది ఏదైతే ఉందో, ఆ న్యాచురల్ సైకిల్ అనేది, ఆ సర్కేడియం రిథమ్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. ఆ న్యాచురల్ సైకిల్ అనేది మొత్తానికే డిస్టర్బ్ అయిపోతుంది. ఆ న్యాచురల్ సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడు మనకేమవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి లేట్ నైట్ చదువుకుంటే. ఎందుకంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే స్లీప్ చాలా చాలా అవసరం. డైజెషన్కి ప్రాపర్ డైజెషన్కి స్లీప్ అవసరం. ఆ కరెక్ట్ ఒక సైకిల్లో ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, మన బాడీ సైకిల్, లైక్ రాత్రి మొత్తం పడుకోవడం, మార్నింగ్ పని చేయడం, అది మన న్యాచురల్ సైకిల్. ఆ సైకిల్ డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి. అండ్ మెటబాలిజం అంటే ఏంటి, మన డైజెషన్ శక్తి. ఆ డైజెషన్ జరిగే శక్తి ఏంటి, రిడ్యూస్ అయిపోతుంది. అండ్ మన డైజెషన్ చాలా చాలా స్లోగా అయిపోతుంది. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ దీనివల్ల రాత్రి మొత్తం మేల్కొని ఉన్నారు. సో మీకు స్కూల్లో ఫోకస్ ఎలా ఉంటుంది, స్కూల్లో నిద్ర వస్తుంది. అప్పుడు మీకు రాత్రి మొత్తం మేల్కొని ఉండడం కంటే, నాకు తెలిసి ఇప్పుడు రాత్రి ఈవినింగ్ మీరు స్కూల్ నుంచి వచ్చాక 7 to 11 or 12 టైం వరకు మీరు చదువుకోండి. తర్వాత 12కి లేచి మీకు మార్నింగ్ 7 వరకు ఆర్ 8 వరకు 9 నుంచి స్కూల్ ఉంటుంది జనరల్గా. సో 8కి ఏం చేయాలి, మీరు 8 వరకు పడుకోవచ్చు. 8 to 9 రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోవచ్చు. స్కూల్ దగ్గరలో ఉంటే. దూరం స్కూల్ ఉంటే మీకు ట్రావెలింగ్లో మీరు పడుకోవచ్చు, ఆ బస్సులో పడుకోవచ్చు హ్యాపీగా. అలా మీరు మేనేజ్ చేసుకోండి. బట్ స్లీప్ని మాత్రం అస్సలు ఏం చెప్తారు, స్లీప్ని పట్టించుకోకుండా ఉండొద్దండి. స్లీప్ని కేర్లెస్గా తీసుకోవద్దండి. స్లీప్ మనకు చాలా చాలా అవసరం. యూ కెన్ మిస్ యువర్ మార్నింగ్ రీజిమ్స్. మార్నింగ్లో మనకు కొన్ని పనులు ఉంటాయి, అవి మనం మిస్ అయిపోతాం. సో ఇవన్నీ మనకు ప్రోస్ అండ్ కాన్స్. అండ్ అకార్డింగ్ టు ది స్టడీస్, హ్యూమన్స్ యాక్చువల్లీ ప్రాసెస్ 2 types ఆఫ్ మెమరైజేషన్, సెమాంటిక్ అండ్ డిక్లరేటివ్ త్రూ అవుట్ ది డే. డేలో ఈ 2 types ఆఫ్ మెమరైజేషన్స్ అంటే గుర్తుపెట్టుకునేవి 2 ఉంటాయంట, 2 types ఉంటాయంట ప్రాసెసెస్. ఒకటి సెమాంటిక్ అండ్ డిక్లరేటివ్. డిక్లరేటివ్ అంటే ఏంటి, మెమొరీ టాస్క్ లైక్ రిమెంబరింగ్ ఫ్యాక్ట్స్, నేమ్స్, డేట్స్, స్టాటిస్టిక్స్ ఆర్ ఈజియెస్ట్ ఇన్ మార్నింగ్ అవర్స్. ఇవన్నీ ఏంటి, మనకు మార్నింగ్ అవర్స్లో ఈజీగా ఉంటాయంట. నేమ్స్, డేట్స్, స్టాటిస్టిక్స్
ఇవన్నీ మార్నింగ్ టైంలో మనకు ఈజీగా ఉంటాయి. అండ్ చూసుకుంటే ఆన్ ది అదర్ హ్యాండ్ సెమెంటిక్ మెమొరీలో టాస్క్ లైక్ ఇంటిగ్రేటింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ న్యూ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ ఒక చోటకి చేర్చడానికి, ఇంకా ఇంటూ కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ వీఆర్ స్టడింగ్, ఏమి చదువుతున్నాము అని తెలుసుకోవడానికి ఆఫ్టర్నూన్ ఈజ్ ద బెస్ట్ టైం అంట. అండర్టేకెన్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఏం చదువుతున్నాము, ఎందుకు చదువుతున్నాము, ఇది మనకి ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది, అదంతా న్యూ ఏదైనా కాన్సెప్ట్స్ ఉంటే ఆ కాన్సెప్ట్స్ ఇంకా చదువుకోవడం, అవన్నీ మనం ఆఫ్టర్నూన్లో బాగా మన బ్రెయిన్ అనేది అబ్జార్బ్ చేసుకోగలదు. వెన్ ఈజ్ ది బెస్ట్ టైమ్ ఆఫ్ ది డే టు స్టడీ. ఇదేంటి మ్యామ్ అటు చెప్పారు ఇటు చెప్పారు చెప్పి కన్ఫ్యూజ్ చేసేసారు అని అడుగుతారు కదా చాలామంది పిల్లలు. there is one best time of the day to study. We each have our most productive time of the day when we have the most energy. Just like each student has a unique learning style. చూడండి, కొంతమంది ఇలా ఊగుతూ చదువుతారు, అప్పుడే అలా బ్రెయిన్లో వెళ్తుంది. కొంతమంది గట్టిగా అరుస్తూ ఏ బీ ద లర్నింగ్ స్టైల్, we each have most productive time of the day. గట్టిగా అరుస్తూ చదువుతారు. కొంతమంది చదివేటప్పుడు ఊగుతూ చదువుతారు. కొంతమంది సైలెంట్గా లోపల చదువుకుంటారు. సో అదేంటి మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా మనము ప్రతి ఒక్కరం ఎలా యునీకో, మన లర్నింగ్ స్టైల్ ఎలా యునీకో, మన హ్యాండ్ రైటింగ్ ఎలా యునీకో, సేమ్ అలానే మనకు లర్నింగ్ టైం, మన ఫోకస్ టైం అనేది కూడా మనకు డిఫరెంట్ అయి ఉంటుంది. అది మన నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఒక ఫిక్స్డ్ బెస్ట్ లెర్నింగ్ టైం అనేది లేదు. మనకు ఏదైతే బెస్ట్ ఫోకస్డ్ టైం, బెస్ట్ కాన్సన్ట్రేషన్ మనం ఏ టైంలో అయితే పెట్టగలమో అదే బెస్ట్ టైం అన్నమాట. ఈ టైము ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది, అందరికీ సేమ్ ఉండదు. ఈ టైం అనేది డిఫరెంట్గా ఉంటుంది. రిమెంబర్, యూ కెన్ యూజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్టడీ టెక్నిక్. Once you know what works best for you, all you want is to start studying more effectively. ఒక్కసారి మీకు తెలిసిపోయింది అనుకోండి, మీకు మార్నింగ్ టైంలో ఎక్కువ ఫోకస్డ్ ఉంటారా, మీరు ఎక్కువ చదువుతారా, ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటారా, లేకపోతే నైట్లో ఉంటారా అని అది తెలుసుకోవడానికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ చదవడం స్టార్ట్ చేయండి. మార్నింగ్ టైంలో చదివి చూడండి ఏ టైంలో మీ ఫోకస్ అనేది బెస్ట్గా ఉంటుందో. తర్వాత ఈవినింగ్ టైంలో కూడా చదివి చూడండి. అప్పుడే కదా మీకు తెలుస్తుంది. మీలో ఎంతమందికి తెలుసో మీరు ఎర్లీ బర్డ్ ఆర్ నైట్ ఔల్ అని కమెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. కమెంట్స్లో చెప్పండి నాకు, ఎర్లీ బర్డా మీరు, లేకపోతే మీరు ఎర్లీ బర్డో లేకపోతే నైట్ ఔలో కమెంట్లో చెప్పండి. ఇంకా తెలుసుకోలేదంటే చదవడం స్టార్ట్ చేయండి. మీరు ఇంకా చదవడం స్టార్ట్ చేయలేదని దాని అర్థం. మార్నింగ్లో చదివి చూడండి, నైట్లో చదివి చూడండి మీకు ఏ టైం ఫిక్స్ అవుతుందో, మీకు ఏ టైం బాగా సూట్ అవుతుందో చూడండి. బోనస్ టిప్స్ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ డ్యూరింగ్ ది డే ఆర్ అట్ నైట్, ఫాలో దిస్ టిప్స్ టు గెట్ ది మోస్ట్ అవుట్ ఆఫ్ ది యువర్ ప్రిఫర్డ్ టైం. ఫస్ట్ ఏంటి, ఒక రొటీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఒక టేబుల్ని, ఒక టైం స్లాట్స్ని మెయింటైన్ చేసుకుంటూ చదవండి. టు స్టడీ, డోంట్ డూ ఇట్ ఇన్ఫ్రీక్వెంట్లీ. కన్సిస్టెంట్గా ఉండండి. కన్సిస్టెంట్గా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మీరు గ్రో అవ్వగలరు. మధ్యలో బ్రేక్స్ వచ్చేసాయనుకోండి, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఈ బ్రేక్స్ని ఫిల్ చేయడం చాలా డిఫికల్ట్. ఈ బ్రేక్స్ని ఫిల్ చేయడానికి మీరు ఇంకా కంటిన్యూగా ఆ ప్రాసెస్ ఎంత చేసినా టైం లెంత్ ఎక్కువ అయిపోతుంది. బట్ ఆ బ్రేక్స్ని ఫిల్ చేయడం చాలా డిఫికల్ట్. దిస్ ఈజ్ యువర్ బాడీ విల్ గెట్ యూజ్ టు ఇట్. మీ బ్రెయిన్ కూడా యూజ్ అయిపోతుంది. ఆ పర్టికులర్ టైంకి, ఆ పర్టికులర్ టైంలో చదువుతాను, ఈ టైం నా చదివే టైం అని మీ బ్రెయిన్కి గుర్తుండిపోతుంది. సో ఆ టైం మీ ఫోకస్డ్ టైంగా మీ బ్రెయిన్ ఫిక్స్ చేసుకుంటే ఆ టైంలో మీ ఫోకస్ ఎక్కడికి వెళ్ళదు. అండ్ ఇఫ్ యూ స్టడీ ఫర్ ఎ ఫ్యూ డేస్ అండ్ ఎ ఫ్యూ నైట్స్, యువర్ బాడీ విల్ గెట్ యూజ్ టు ఇట్. అది కూడా నిజమే. అండ్ మనము ఒక్కోసార్లు నైట్ వరకు మేల్కొని ఉన్నామనుకోండి, స్టార్టింగ్లో కొంచెం టఫ్గా అనిపిస్తుంది, మార్నింగ్ లేవడం కూడా టఫ్గా అనిపిస్తుంది. మనము ఏదైనా 21 days వరకు చేసామనుకోండి, ఒక కొత్త హ్యాబిట్ని మన లైఫ్లో తెచ్చుకోవచ్చు. అల్లు అర్జున్ మూవీ ఉంది కదా, నా పేరు సూర్య అనే నా మూవీ,
ఓ మర్చిపోయాను నేను. ప్లీజ్ కమెంట్ చేయండి ఆ మూవీ ఏంటో. నా పేరు సూర్యనేనా? దాంట్లో అల్లు అర్జున్ ఆర్మీలో వెళ్ళాలనుకుంటాడు, అదంతా ఆ మూవీ. దాంట్లో అతను 21 days చేస్తాడు కదా ఒక కొత్త యాంగర్ కంట్రోల్ చేసుకోవడానికి. సో అలా మనం కూడా ఒక కొత్త హ్యాబిట్ని మన లైఫ్లో 21 days వరకు చేస్తే ఆ హ్యాబిట్ని మనము కల్టివేట్ చేసుకోగలం. రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నైట్లో చదివితే దెన్ ఇస్ డజన్ మీద యూ షుడ్ నాట్ స్లీపింగ్ లెస్. డేలో రెస్ట్ తీసుకోండి, నైట్లో ఎక్కువగా చదివితే డే మొత్తం మీరు వర్క్ చేస్తే అప్పుడు నైట్లో బాగా రెస్ట్ తీసుకోండి. లైటింగ్ లేకపోతే మీ కళ్ళు అనేవి పోతాయి. మీరు అస్సలు లైట్ లేకుండా ప్రాపర్గా లేకుండా ఉన్న పొజిషన్లో కూర్చొని చదివారనుకోండి, అలాంటి ప్లేస్లో లైక్ మీ కళ్ళు అయితే చాలా చాలా ఎఫెక్ట్ అవుతాయి. కళ్ళు చాలా మనకు ఉన్న 5 సెన్స్ ఆర్గన్స్లో కళ్ళు ఒక ముఖ్యమైన సెన్స్ ఆర్గన్. సో డోంట్ లూజ్ దెమ్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. ఎంత చదువుతాము, ఒక టైం పెట్టుకున్నారు 6 to 7 మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఈ టైంలో నేను ఎంత చదువుతాను, ఎంత చదవాలి అనే టార్గెట్ అనేది పెట్టుకున్నారనుకోండి, ఆ టార్గెట్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ టు క్రియేట్ ఏ స్టడీ టైం టేబుల్. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రేక్స్ తీసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దట్ యూ టేక్ అ 5 to 10 minutes బ్రేక్. మధ్యలో చదువుకునేటప్పుడు 5 to 10 minutes బ్రేక్ అనేది తీసుకుంటూ చదువుతుండండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అవర్ సెషన్. అండ్ కమెంట్ చేయండి మీరు ఎర్లీ బర్డో లేకపోతే నైట్ ఔలో. అండ్ ఐ వాంట్ మోర్ దాన్ 50 likes ఆన్ దిస్ వీడియో. I want more than 50 likes. అందరితో కమెంట్స్ ఆల్సో ఐ వాంట్. లైక్ తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు మీ గురించి ఎంత తెలుసు ఫస్ట్. సో పదని మనం తెలిసేసుకుందాం. ఇప్పటికీ తెలిసిపోయింది కదా మీకు ఎర్లీ బర్డ్ నైట్ ఔలో. తెలియకపోతే చదువుకొని చూడండి, మార్నింగ్ చదివి చూడండి, ఈవినింగ్ చదివి చూడండి, మీకు అప్పుడు తెలిసిపోతుంది ఏ టైంలో మీ ఫోకస్ బాగుంటుందో. సరే, that's it. This is your biology master teacher as well as social master teacher signing off. Bye.